We are living in times when preachers have made giving the most shameful thing in the Christian's life. మరి దురదృష్టవశాత్తు మరి మనం ఇప్పుడు జీవిస్తున్నటువంటి ఈ యొక్క సమయము మరి బోధకులు మరి దేవుణ్ణి ఇచ్చే విషయాన్ని మరి ఎంతగానో మరి మిస్యూజ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. It's become so horrible that preachers are ashamed even to talk about giving anymore. మరి ఎటువంటి మరి దుస్థితి అంటే మరి బోధకులు మరి ఇవ్వడం గురించి మరి మాట్లాడాలంటే కూడా మరి వెనుక ముందు ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు. Because if I say you must give, you might think I'm like those other preachers who are always asking for money from people. మరి నేను ఆ విషయాన్ని నేను మాట్లాడాలంటే మరి మీరు నన్ను ఎవరైతే ఇతర బోధకులు మరి ప్రాస్పెరిటీ ప్రీచర్స్ ఉన్నారో అటువంటి వారి వల్లే మరి నన్ను కూడా మీరు అనుకుంటారు అని నేను అనుకోవాల్సినటువంటి పరిస్థితి. So preachers like me get scared to talk about it, but it's our duty to do so. మరి బోధకులమైనటువంటి మా బాధ్యత ఉంది కాబట్టి మరి ఈ విషయాలను మరి మీకు తెలియజేయాలి. What they say is if you give, it will be given back to you more and more and more. మరి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మీరు ఇవ్వండి మీకు మళ్ళీ తిరిగి నూరంతలుగా వస్తుంది అనేటటువంటి విషయాన్ని వాళ్ళు ఎక్కువగా మరి నొక్కి వారు బోధించడం చేస్తున్నారు. So Christians are giving out of greed, not love. మరి క్రైస్తవులు మరి అనేక సార్లు మరి దేవునికి ఏ రీతిగా ఇస్తున్నారు అని అంటే మరి వాళ్ళు దురాశతో మరి వాళ్ళు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. They are giving because they want more back. మరి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు ఇంకా అత్యధికంగా మరి వాళ్ళు పొందుకోవచ్చు అనేటటువంటి ఆశతో మరి వాళ్ళు దేవునికి ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. But you must give to the Lord because you love him. మరి మీరు ఎందుకు ఇవ్వాలి అంటే మీరు ఆయనను ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయనకి ఇవ్వాలి. You want to give for missions because you want his name to be known in this world. మరి మీరు మిషన్స్కి ఎందుకు ఇవ్వాలి అని అంటే మరి ఎన్నో స్థలాల్లో మరి సువార్త అందనటువంటి స్థలాల్లో మరి ఈ సువార్త వెళ్ళడం గురించి మరి మీరు ఇవ్వాలి. You want to give to the church because you want God's people to have a comfortable place to meet together. మరి మీరు సంఘంకి ఎందుకు ఇవ్వాలి అని అంటే సంఘంగా మనం కూడుకున్నప్పుడు మరి మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసము మరి మీరు ఇవ్వాలి. And all this you do because you love Jesus Christ. మరి ఈ పనులన్నీ మీరు ఎందుకు చేస్తారనంటే మరి మీరు ప్రభువైనటువంటి యేసుక్రీస్తును ప్రేమిస్తున్నారు కాబట్టి. I'll tell you one more thing. I know we are out of time, but I'll just finish this today. మరి సమయం మించిపోతుంది. అయినప్పటికీ ఈ యొక్క విషయాన్ని మరి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. I won't take a lot of time. మరి ఎక్కువ సమయం తీసుకోండి. If you love someone, మరి మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్లయితే, now what I'm going to say might shock you. You may not have heard this before. మరి ఈ విషయము మరి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. మరి ఈ విషయం మీరు మునుపెప్పుడు కూడా మరి వినకుండా ఉండుండవచ్చు. When you love someone, మరి మీరు ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు you tend to overlook that person's faults. మరి మీరు ప్రేమించినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలను మరి మీరు అవి పెద్దగా పట్టించుకోరు. Right? అవునా? When they do something, if they make a mistake, you forgive them very easily. మరి మీరు ప్రేమించినటువంటి వ్యక్తి మరి ఏదన్నా ఒక చిన్న తప్పు చేసినప్పుడు మరి మీరు దాన్ని పెద్దగా పట్టించుకోరు. మరి దాన్ని వదిలేస్తారు. You learn to forgive. అవునా? మరి మీరు వారిని క్షమిస్తూ ఉంటారు. That's because of the love that you have for that person. ఎందుకనగా మీరు ఆ వ్యక్తి పైన మీరు కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి మరి మీరు ఆ వ్యక్తిని క్షమిస్తూ ఉంటారు. You will say, but Pastor, God doesn't make mistakes. మరి మీరు అనవచ్చు మరి